నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగనన్న సారథ్యంలో త్వరలోనే మంచి రోజులు రానున్నాయి డాక్టర్ గూడూరి కార్యాలయంలో నూతన సంవత్సర సందడి అగ్ని ప్రమాద బాధితులకు కంబాల శ్రీనివాసరావు చేయూత బియ్యం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత అందరి ఆరోగ్యం మా కూటమి ప్రభుత్వ ధ్యేయం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమయ్యి సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయం వద్ద నూతన సంవత్సరం సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ముగ్గురికి 2.40 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఎలా చూడాలి అందరూ ఒకసారి జై ఆదిరెడ్డి ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం జై ఆదిరెడ్డి ఓకే కొద్దిగా అనుకోండి కొద్దిగా రాధా గారు కొద్దిగా అనుకోండి ఇది కేవలం నూతన సంవత్సరం మీ జీవితాల్లో ఒక వెలుగు నింపాలని చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన చెక్కు. మీకు ఆర్థికంగా ఏదో రూపంలో మీకు సాయపడాలి. ఇలా చూడండి. ఓకే ఓకే అమ్మా రేపు వేసేసుకోండి చెక్కులు. ఓకే ఓకే అమ్మా ఒక్కసారి వెనక్కి వచ్చండి అందరూ వచ్చేద్దాం అందరూ అయిపోయి రెడీ సార్ రెడీ ఓకే అన్న ఓకే సార్ రాజేందర్ గారు ఫోన్ సార్ ఓకే సార్ ఫోన్ ఒకటి సార్ ఫోన్ ఇచ్చి సార్ అమ్మా పక్కన రండి అమ్మ ఒకసారి అలా వెళ్ళిపోండి ఇలా చూడండి అమ్మ ఒకసారి ఓకే సార్ ఓకే అమ్మ హలో కూర్చోలో సామ్సంగ్ అనే చూడు ఓకే అండి ఓకే ఓకే చెప్పు ఓకే రండి వాళ్ళు ఫోన్ తీసుకున్నారా తీసుకున్నాను వాళ్ళు ఫోన్ చూడాలి సార్. ఓకే సార్ ఓకే వాళ్ళు తీసుకున్నావా తీసుకున్నాను పెట్టారు. సార్ మీదే కాదు ఫోటో మనకి ఇవ్వలేదు నెంబర్ ఇవ్వలేదు సార్ గమని రైట్ సార్
రండి సార్ సార్ మొత్తం అందరూ ఒకటే కదండి దీంట్లో తీసేస్తానే ఏదో తీసానే ఓకే సార్ ఓకే ఓకే ఒకసారి ఓకే రండి సెంటర్ ఒకసారి సార్ కొంచెం వైడ్ ఉండండి సార్ స్కార్పియోలో ఫస్ట్ స్టాండ్ బ్లాక్ షర్ట్ బ్లాక్ వాళ్ళు ఫోన్ తీసుకున్నా స్కార్పియోలో స్టాండ్ ఉంటుంది ఓకే సార్ అన్నా రెడీ రెడీ ఓకే సార్ సహాయ నిధి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించింది ఏదైతే ఉందో ట్రీట్మెంట్స్ అది పౌరులు వారి యొక్క సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకున్నప్పుడు వారికి ఏదో విధంగా ఊరట కలిగించాలని చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారు చేసుకున్న ట్రీట్మెంట్లో 60% చెక్ రూపాన పంపిస్తూ ఉన్నారు. ఇది గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లేదు. అలాగని ఆ 5 సంవత్సరాలు కూడా ఆనాడు ఉన్న ఆరోగ్యశ్రీలో వర్తించే అంశం చాలా తక్కువ. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలను వర్తించే ట్రీట్మెంట్స్ పెంచినా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మందిని ఆర్థిక పరంగా సతమతమవుతున్న వారందరినీ ఆదుకుంటా ఉన్నాం. ఉదాహరణకి ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ 80 లక్షల విలువ చేసే చెక్కులు ఇచ్చాం. ఇంకా 70 లక్షలు పెండింగ్ ఉంది. అంటే ₹1.5 కోటి ఈ రోజున మనం ఈ నియోజకవర్గానికి ఖర్చు పెడతా ఉన్నామంటే ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఇస్తూ ఉన్నాం. అంటే ఎంతమంది ఆరోగ్యశ్రీ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించిన వాళ్ళు ఉన్నారో చేతి డబ్బు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న వారందరినీ గుర్తించి ఇంటి పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పాత్ర పోషిస్తూ అన్నారు. ఆ పాత్రని ఈ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. నూతన సంవత్సరం నాడు ఇలాగ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతమంది జీవితాల్లో వెలుగు నింపడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. సంఖ్యాపరంగా కూడా మొత్తం కలిపితే 9 వచ్చిన 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆకాంక్షించారు. ఆయన ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఉదయం విఎల్పురం మార్గాని ఎస్టేట్ సిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కటింగ్ చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, ఎన్వి శ్రీనివాస్, ఉప్పాడ కోటరెడ్డి, వైఎస్ఆర్సీపీ 4వ క్లస్టర్ అధ్యక్షులు పెంకె సురేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మీడియాతో మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2 ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. గడిచిన జగనన్న పాలనకు ఇప్పుడు కూటమి పాలనకు తేడాని ప్రజలు గమనిస్తున్నారని, కూటమి పాలనతో ప్రజల చేతిలో డబ్బులు ఆడడం లేదని ఆయన అన్నారు. కొత్త ఇన్ఛార్జ్ గారు అనుకుంటా కదా.
నాకెడతారంటే మొఖానికే శ్రావణ కొద్దిగా భర్త గారు ఇలా చూడండి. రాష్ట్రంలో జగనన్న 5 ఏళ్ల పాలనలో ప్రతిరోజు ఒక పండగలా గడిచిందని, ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజలను ఇబ్బందులకు వెంటాడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి అన్నారు. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లోని ఆయన నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ రూడా చైర్మన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ నాయకులు మేడ గురుదత్త ప్రసాద్, రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి నెల పేదల కోసం అందించే సంక్షేమ కార్యక్రమంతో వార్షిక క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిన ఘనత వైసీపీ హయాంలో జరిగిందన్నారు. స్థానిక 14వ వార్డ్ ఆంధ్రనగర్ ప్రార్థనా మందిరంలో నూతన సంవత్సర వేడుకల ఆరాధనా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఆలయ సంఘ కాపరి రేవ మల్లిపూడి లివింగ్స్టన్, సహోదరుడు చంద్రమల్ల రాజు మాస్టర్, సంఘ పెద్దలు ఈతకోటి బాపన సుధారాణి, పెంకే సురేష్ కుమార్, జొన్నాడ విల్సన్, కూడెల్లి రత్నకిషోర్, ఉయ్యూరు శాలెం ప్రదీప్ కుమార్, ఈతలపాక మదన్ కుమార్ తదితర పెద్దలు పాల్గొన్నారు. ఆరాధన అనంతరం అతిథుల చేతుల మీదుగా నూతన సంవత్సర కేక్ను కట్ చేసి వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సండే స్కూల్ విద్యార్థులకు పెంకే సురేష్ కుమార్ దంపతులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పెంకే సురేష్ సుధారాణి దంపతులు మాట్లాడుతూ పిల్లలు భవిష్యత్తులో మంచి పదవులకి వచ్చేలా బాగా చదువుకోవాలని, సోదరిమణులంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఈ సంవత్సరం అంతా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల బ్రదర్స్, తమ్మినేని ప్రకాష్, కుందేటి భరత్ కుమార్, శాంతారాం, మహిళా కమిటీ, యూత్ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అంతా రెడీగా ఉన్నారా? అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన బాధితులకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేయూత అందించారు.
వారికి నేనున్నానంటూ భరోసా కల్పించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఎం రావిలంక గ్రామానికి చెందిన ప్రబంధిక నాగేశ్వరరావు, తిప్పన్న, కన్నాయమ్మల ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కట్టుబట్టలతో నడి రోడ్డు మీద పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్, ఇనకోటి బాపన్న దొర బాధితుల వద్దకు పంపించారు. వారు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల నగదును, 25 కేజీల బియ్యాన్ని కంబాల శ్రీనివాసరావు తరపున రామసేన బీజేపీ నాయకులు బాధితులకు అందజేశారు. సార్, నా పేరు మడకం శంకరమ్మ అండి. నేను దేవపట్నం మండల సమైక్య లీడర్గా పనిచేస్తున్నానండి. సార్, రాత్రి జరిగిన సంఘటనగా అయితే చాలా బాధాకరమైన విషయం అండి. అందరం కూడా షాకు అయిపోయాము. గుండెలు దడదడ కొట్టేసుకొని ఇప్పుడు కూడా ఆ షాకు నుండి తేరుకోలేకపోయామండి. కానీ అన్ని డిపార్ట్మెంట్లకి తెలుగుపరచడం జరిగిందండి. కానీ ఎక్కువ శాతం కంబాల సీన్ గారి మీదే వీళ్ళు ఎంతో అభిమానం, నమ్మకం పెట్టుకొని ఈ రిపోర్ట్ అనేది ఆయనకి తెలియాలి, మమ్మల్ని ఆయనే ఆర్థికంగా ఆదుకొని మమ్మల్ని ఏదో చెయ్యాలన్న ఆశతోటే ఉన్నారండి ఈ రోజు వరకు కూడా. ఎక్కువ ఈ ప్రభుత్వాలు, ఈ డిపార్ట్మెంట్ల మీద అయినా ఉన్న నమ్మకానికన్నా మాకు ఎక్కువ శాతం కంబాల సీన్ గారి మీదే ఎక్కువ నమ్మకం అనేది కలిగిందండి. ఏదైనా ఈ ఆర్థిక సాయం అనేది ఎక్కువగా ఆయనే చేకూర్చగలుగుతారనే ఆశతోటే ఈ మీడియా ద్వారా నేను చెప్పడం జరిగిందండి. రావులంకలో రాత్రి జరిగినట్టు అగ్ని ప్రమాదంలో ఇప్పటికి అన్నయ్యమ్మ గారి ఇల్లు కూడా కాలిపోయింది. ఆవిడకి పాపం పిల్లలు, భర్త చూస్తే చెన్నై పనికి పోయారట. చాలా బాధాకరమైన విషయం. ఈ ఇల్లు అంతా కూడా కాలిపోయి బూడిదైపోయింది. మొన్నే ఇటుకలు అయ్యి కూడా అరువు తెచ్చుకుని గోడ కట్టుకున్నారని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఈ విషయం తెలిసిన వెంటనే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు విషయం తెలిసిన మరుక్షణంలోనే మీరు వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి వారికి 5,000 రూపాయలు ఒక రైస్ ప్యాకెట్ ఆర్థిక సహాయం అందించమని చెప్పి మమ్మల్ని పంపించారు. మా మండల బీజేపీ నాయకులు వెనుకోడ దొరగారు, నేను, మా సతీష్, శివ వీళ్ళంతా కూడా రామసేన నాయకులు మేమంతా రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కంబాల శ్రీనివాసరావు గారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చేవారు. ఆయన ఆరోగ్య రీత్యా కొంచెం నీరసంగా ఉండి రాలేకపోయారు. ఎంత నీరసంగా ఉన్నా సరే ముందు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోవాలి, మనంతా ఆర్థిక సహాయం అందించాలని వారు కంబాల శ్రీనివాసరావు గారు మమ్మల్ని పంపించడం జరిగింది. ఈ చిన్నపాటి ఆర్థిక సహాయం మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత మా బీజేపీ పార్టీ తరఫున ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి మీకు రావాల్సినటువంటి రాయితీలన్నీ కూడా అందించేలాగా, మీకు మేలు జరిగేలాగా, అవసరమైతే హౌసింగ్ కాలనీలు కూడా వచ్చే పరిస్థితిని తీసుకొచ్చేలాగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు ఆపదంటూ వస్తే కంబాల శ్రీనివాసరావు గారు ఉన్నారని మీరు ధైర్యంగా ఉండొచ్చు. మీకు ఆయన ఒక భరోసాగా కూడా ఈవేళ మీకు ఆయన ఒక భరోసా 5,000 రూపాయలు రైస్ ప్యాకెట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు కదా. ఆయన ఈ ఊరు సంబంధించిన వాడు కాదు, ఈ నియోజకవర్గంలో పోటీ చేసే వ్యక్తి కాదు. ఆయన జగ్గంపేట, రాజీనగరం మండలాల్లోకి ఎలా పోటీ చేసి ఉంటే అక్కడ చేస్తారు. కానీ ఏ స్వార్థం లేకుండా ఊరు కానీ ఊరైనప్పటికీ, గ్రామం కానీ గ్రామం అయినప్పటికీ కూడా ఆయన పేదలను ఆదుకోవాలా, ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక్క నమ్మకంతో, ఒక మానవతా దృక్పథంతో పనిచేసేటువంటి ఏకైక మంచి నాయకుడు కంబాల శ్రీనివాసరావు గారు అని, ఆయన నాయకత్వంలో మనందరం బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు రావులంక గ్రామంలో రాత్రి ప్రబంధక నాగేశ్వరరావు గారు హౌస్ తాటేకిల్లు కరెంట్ షార్టేజ్ వల్ల కాలి బూడిదైపోయి కట్టుబట్టలు కూడా లేకుండా వారు నిరాశ్రయులైనటువంటి సంగతి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి రావడం జరిగింది. ఆయన వెంటనే ఆయనకి కొంచెం ఆరోగ్యం ఇబ్బంది వలన రాలేకపోయారు. లేకపోతే ఆయనే స్వయంగా వచ్చేవారు. ఆయన విషయం తెలిసిన వెంటనే మా యొక్క రామసేన సభ్యులను, బీజేపీ నాయకుల్ని ఇక్కడికి పంపించి, వెనుకొండ దొరగారిని, సతీష్ గారిని, శివని, మరి పెద్దలందరినీ కూడా పంపించి వారికి అర్జెంట్ గా 5,000 రూపాయలు ఒక రైస్ ప్యాకెట్ ఇచ్చేసి రండి ఒక కుటుంబానికి అని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ మహానుభావుడి యొక్క దయ వల్ల ఇక్కడికి మేము రావడం జరిగింది. కాబట్టి ఇంకా ముందు మీకు ఏదన్నా హెల్ప్ కావాలన్నా చేసేటటువంటి వ్యక్తి కంబాల శ్రీనివాసరావు గారు. కాబట్టి కంబాల శ్రీనివాస్ గారు మమ్మల్ని పంపించడం, ఈ వేళ ఈ మంచి కార్యక్రమంలో మాకు కూడా భాగస్వాములు అవడం కూడా అదృష్టంగా భావించి ఈ యొక్క 5,000 రూపాయలు మీకు అందజేయడం జరిగింది. మరి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గవర్నమెంట్ ప్రకారంగాను, ఎమ్మెల్యే గారి ప్రకారంగా కూడా మీకు రావాల్సిన ఈ రాయితీలు ఏమైనా ఉంటే మేము మరి ఆ బీజేపీ నాయకులు, కూటమి నాయకులుగా వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మా బీజేపీ నాయకుడు, మా మండల అధ్యక్షులు మరి వెనుకోట దొరగారు కూడా ఈ కార్యక్రమంలో మీకు సాయం అందిస్తారు. జై శ్రీరామ్. జనాలు తండోపతండాలుగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మేడా శ్రీనివాసును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో వారి అభిమానాన్ని చాటుకున్నారు. మేడాను కలిసిన పెద్దలు, తల్లులు, అక్క చెల్లెలు నీకు అధికారం దక్కిన నాడే అంటరానితనం నిర్మూలింపబడి
సమసమానత్వం అమలు జరుగుతుందన్నారు. సంపద అన్ని వర్గాల ప్రజలందరికీ చేరుతుందని ఉద్విగ్న భరితంగా మేడా శ్రీనివాస్ను దీవించి ఆశీర్వదించారు. వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో మేడా శ్రీనివాస్కు వేదాశిస్సులతో దీవించారు. అనంతరం మేడాను పూల బొకెలతో పూలదండలతోనూ దుశ్శాలువలతోనూ సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వర్ శ్రీలంక దుర్గాప్రసాద్, సినిమా దుర్గారావు, పెండ్యాల కామరాజు, ఎండి హుసేన్, డివి రమణమూర్తి, కొత్తపల్లి భాస్కరరామ్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, కొల్లి సత్యనారాయణ, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, బసా సోనియా, మాసా అప్పాయమ్మ, వాడపల్లి జ్యోతిష్, బత్తెన వెంకటేశ్వరరావు, బత్తెన శివనారాయణ, గొల్లపూడి సాగర్తో పాటు అడ్డాల భాస్కర్, బేతల శ్రీనివాసరావు, కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, బత్తుల సత్యనారాయణ, కొల్లిమల్ల శ్రీనివాసరావు, గోదావరి క్లాత్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, ఆర్యాపురం ఆటో కార్మిక యూనియన్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ జగనన్న సారథ్యంలో త్వరలోనే మంచి రోజులు రానున్నాయని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి తిలక్ రోడ్లోని డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు అభిమానుల కోలాహల మధ్య సందడిగా జరిగాయి. పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను కలిశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందడి మధ్య డాక్టర్ గూడూరి శ్రీనివాస్ నూతన సంవత్సర కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించి మాజీ సీఎం జగనన్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. అందరికీ త్వరలోనే మంచి రోజులు రానున్నాయని, జగనన్న సారథ్యంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని అన్నారు. సార్ ఫోటో నూతన సంవత్సర శుభాకాంక్షలు తమ అభిమాన నాయకులకు తెలిపేందుకు నగరంలోని వివిధ పార్టీల నాయకులు, అధికారులు, అనధికారులు, వ్యాపారులు, వివిధ రంగాల ప్రముఖులు బారులు తీరారు. నేతలు వారి నివాసంలోనే పార్టీ నాయకులకు, కూటమి శ్రేణులకు, అధికారులకు, అనధికారులకు, వివిధ రంగాల ప్రముఖులకు అందుబాటులో ఉండి శుభాకాంక్షలు అందుకున్నారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారి నివాసం వద్ద అందుబాటులో ఉండి ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అధికారులకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజల శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గొర్రెల రమణ, రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి సన్మానం చేసి కేక్ కట్ చేయించారు. భానుకుమార్, అక్కల కోటేశ్వరరావు, ముసిని నాగు, ఎడ్ల రమేష్ తదితరులు హాజరయ్యారు. గవర్నర్ గారు సార్ చూడండి, చిన్న స్లోగం అండి. एनटीआर 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 जोहार 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 गोरेंट्ల బుచ్చి చౌదరి నాయకత్వం, गोरेंट्ల బుచ్చి చౌదరి నాయకత్వం, गोरेंट्ల బుచ్చి చౌదరి నాయకత్వం. ఏంటది చూపిస్తాడు కుర్రోడు. गोरेंट्ల బుచ్చి చౌదరి నాయకత్వం, చౌదరి గారి నాయకత్వం, చౌదరి గారి నాయకత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, ఆర్థిక కష్టాలు దిగ్బంధాలు తొలగిపోయి ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, మంచి రాష్ట్రంగా పరిడవిల్లాలని, స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్పు చెంది పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుదాం. సస్యశ్యామలంగా పంటలు పండి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది పెట్టుబడులు వచ్చి రాష్ట్రం భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వేలాది మంది ఆత్మీయ సోదరులకు, సోదరీమణులకు, ఉద్యోగ సంఘాల నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న సారథ్యంలో త్వరలోనే మంచి రోజులు రానున్నాయి. డాక్టర్ గూడూరి కార్యాలయంలో నూతన సంవత్సర సందడి. అగ్ని ప్రమాద బాధితులకు కంబాల శ్రీనివాసరావు చేయూత. బియ్యం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేత. అందరి ఆరోగ్యం మా కూటమి ప్రభుత్వ ధ్యేయం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.